నమస్తే, వెల్కమ్ టు ఆచార్య న్యూస్. నేను ప్రియ. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో నేటి నుండి 9 రోజులు విజయదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా అమ్మవారి భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఆచార్య న్యూస్ టీవీ చైర్మన్ కొర్రపాటి నాగరాజు ఆచార్య, జర్నలిస్ట్. విజయవాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. బ్రహ్మ జ్ఞానం ప్రథమం పురస్తాత్ మాతా సురుచో రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం చేస్తాను. శ్రీ మహారాజు దుర్గా, దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు.